ఓకే. సో, ఇప్పుడు ఏఐ. ఏఐ అంటే ఏఐ వచ్చింది. అందరూ చాలామంది యూజ్ చేస్తున్నారు. సో, ఈ ఏఐ యూజ్ చేయడం వల్ల మానవ మనుగడ అంతమయ్యే ఛాన్స్ ఉందా? నాశనమయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఇట్ ఈస్ అ గ్రేట్ టూల్ అండి. ఇప్పుడు ఓకే. ఏఐ ఈజ్ అ వండర్ఫుల్ థింగ్ అండ్ నేను కూడా యూజ్ చేస్తాను. హ్మ్. కానీ అట్లీస్ట్ మా సైకాట్రీ లేదా మెంటల్ హెల్త్కి సంబంధించిన ఫీల్డ్కి చూస్తే గనక జనాలు ఎక్సెసివ్ ఏఐ యూసేజ్ని చేస్తున్నారు. హ్మ్. అయితే చాలామంది మా పేషెంట్సే వచ్చి చెప్తున్నారు, సార్ ఎప్పుడన్నా మీ అపాయింట్మెంట్ దొరకడం లేట్ ఉంటే లేదా మీ రిసెప్షన్ వెంటనే మీతోటి మాట్లాడింప చేయనప్పుడు లేదా థెరపిస్ట్ అవైలబిలిటీ లేనప్పుడు మేము ఏఐ తోటి చాట్ చేస్తున్నాము, అది మాకు హెల్ప్ చేస్తోంది అని అన్నారు. హ్మ్. అయితే ఇందులో అసలు ఎంత వాస్తవం ఉంది అని చూడ్డానికి నేను కొన్ని క్వశ్చన్స్ని ఇవ్వడం మొదలుపెట్టాను. ఓకే. ఇప్పుడు మేము సైకాట్రీలో యూజ్ చేసే మెడిసిన్స్ ఉంటాయి. హ్మ్. చాలామందికి మెడిసిన్స్ అంటే అపోహలు, అంటే ఈ మెడిసిన్స్కి ఏదో డేంజర్ ఉంటుంది, అలవాటు అయిపోతుంది అని. అయితే నేను ఒకరోజు ఏఐని అడిగాను, హ్మ్. ఈ మెడిసిన్స్ టెంపరరీ మాత్రమే, ఇవేమీ పర్మనెంట్గా బ్రెయిన్ని హీల్ చేయవంట అని అడిగాను. ఓకే. వెంటనే ఎస్, ఈ మెడిసిన్స్ అన్నీ టెంపరరీనే, ఇవి పైన మాత్రమే పనిచేస్తాయి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అవి ఇవి చేస్తే తప్ప ఇదంతా కాదు అన్నది జవాబిచ్చింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగింది ఏమిటి అని అంటే, ఈ మెడిసిన్ ఎపిజెనెటిక్ చేంజెస్ అంటే బ్రెయిన్ డీప్ రూటెడ్లోకి వెళ్ళి జీన్ ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో దానిని కూడా మార్చగలిగే శక్తి ఉన్నదంట అని ప్రశ్నిస్తే ఎస్ 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 ఎపిజెనెటిక్ చేంజెస్ ఈ మెడిసిన్స్ వల్ల జరుగుతుంది, ఈ రకమైన చేంజెస్ జరిగే వరకు బ్రెయిన్ లోపల రిపేర్ జరుగుతుంది అన్నది చెప్పింది. రెండు ఆర్ టూ కాంట్రడిక్టరీ థింగ్స్. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, నేను ప్రశ్నను ఏ విధంగా అయితే అడుగుతున్నానో నాకు ఏ రకమైన జవాబు కావాలో దానికి ప్రశ్న ద్వారా తెలుస్తుంది. ఓకే. ఆ రకమైన జవాబులు అది నాకు ఇస్తుంది. అంటే మీ క్వశ్చన్‌లోనే ఆన్సర్ ఉంది. ఎస్, అంటే అంటే తిను అడిగే అతనే ఇది అనుకొని అడుగుతున్నాడు కాబట్టి అదే చెప్పేస్తే వాడు కూల్ అయిపోతాడు అనేది. కరెక్ట్. ఓకే. సో నా బయాస్ ఏమిటో దానికి తెలిసిపోయింది. నా అదే. ప్రశ్నలో ఆ. నా బయాస్ తెలిసిపోయినప్పుడు అది నాకు యూజర్ ఫ్రెండ్లీగా నాకు అనుకూలమైన జవాబులు మాత్రమే తీసుకొస్తూ ఉంటుంది.